చేసుకోవాలంటే నా మహరు మౌలా అలీ ముష్కిల్ కుషా యొక్క తల అని చెప్తుంది. చూసారా, ఒక స్త్రీ చూసి ఒక పురుషుడు ఎంత పాపానికైనా ఒడిగట్టడానికి పూనుకున్నాడు. అప్పుడు కొద్దిగా కూడా వెనక ముందు ఆలోచించకుండా మౌలా అలీ ముష్కిల్ కుషా యొక్క ఆ సైన్యంలో కమాండర్గా ఉంటా ఆయన ఈ స్త్రీ యొక్క అందాన్ని ముగ్ధుడైపోయి ఆమె వలలో పడిపోయి చివరికి నేను తల ఎట్లయినా తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని ఖతామాతో వాగ్దానం చేసి వెళ్ళిపోతాడు. అయితే ఈ ఎప్పుడెప్పుడు వచ్చిందా ఈ టైము, ఎప్పుడెప్పుడు వచ్చిందా ఈ టైము అని చూసుకొని ఈ అబ్దుర్ రెహమాన్ ఇబ్నే ముల్జిమ్ అనే వ్యక్తి టైం కోసం చూసుకొని ఉన్నాడు. రోజు రోజుకి ఆయనలో ఆశలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎప్పుడు నేను ఆ ఖతామాని పెళ్లి చేసుకోవాలా, ఆ అందాన్ని నేను ఎప్పుడు సొంతం చేసుకోవాలా అని చెప్పి దుర్బుద్ధితో ఆలే రసూల్ని ఆయన మౌలా అలీ ముష్కిల్ కుషా గారు హుజూర్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం గారి యొక్క అల్లుడు గారు, దానికన్నా ముందు బాబాయి కొడుకు, వరసకి తమ్ముడవుతాడు, ఇంకొక వరుస అల్లుడవుతాడు. కానీ ఈ అబ్దుర్ రెహమాన్ ఇబ్నే ముల్జిమ్ అనే వ్యక్తి చివరికి ఈయనని ఎట్లయినా చంపి ఆ తల తీసుకొని పోయి ఆ ఖతామా కాళ్ళ దగ్గర పెట్టి నేను ఆమెని వివాహం ఆడాలి అనే ఒక దుర్బుద్ధితో ఆయన టైం చూసుకొని ఉన్నాడు. ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు నేను ఈ పని చేస్తాను అని చెప్పి దృఢ సంకల్పం చేసుకొని ఉన్నారు. ఆ రోజు రంజాన్ నెల 19వ రోజు. ఈ జంగే సిఫీన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ రోజుల్లో ఆ అరబ్ దేశాలన్నిటికీ రాజధాని కూఫా అనే నగరం ఉండేది. ఆ కూఫా అనే నగరంలోనే మౌలా అలీ ముష్కిల్ కుషా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు. అప్పుడు ఆ కూఫాలో మౌలా అలీ ముష్కిల్ కుషా గారు రంజాన్ నెలలో 3 ఇళ్లలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో సహరీ చేసేవాళ్ళు. ఇమామే హుసేన్, బీబీ జైనబ్ వీళ్ళిద్దరూ మౌలా అలీ ముష్కిల్ కుషా గారి పిల్లలు. అయితే సహరీ రోజు ఒకరోజు ఇమామే హసేన్ ఇంట్లో, ఒక్కొక్క రోజు ఇమామే హుసేన్ ఇంట్లో, ఒకరోజు బీబీ జైనబ్ ఇంట్లో అలా సెహరీ చేసేవాళ్ళు. ఆ రోజు రంజాన్ నెల యొక్క 17వ రోజు. ఆ 17వ రోజు సహరీకి వెళ్ళి మౌలా అలీ ముష్కిల్ కుషా గారు బీబీ జైనబ్ ఇంట్లో కూర్చొని ఆ బీబీ జైనబ్ చేతులు పట్టుకొని కంటతడి పెడుతున్నారు. ఓ అబ్బాజాన్, ఎందుకు మీరు కంటతడి పెడుతున్నారు? నా చేతుల్లో ఆ కడియాలు ఎందుకు మీరు చూసి ఏడుస్తున్నారు అంటే, బేటీ, ఓ నా కూతురా, ఈ కడియాలు ఒకరోజు నీ చేతులకు బేడీల్లాగా అవుతాయమ్మా అని చెప్పి మౌలా అలీ ముష్కిల్ కుషా గారు ఏడుస్తారు. ఎందుకు నాన్నగారు? వీరులైనటువంటి నా అన్నదమ్ములు ఇద్దరుండారు నాకు రక్షణగా, నన్ను కంటికి రెప్పలాగా కాపాడుతారు వాళ్ళు. నేను ఎందుకు భయపడాల్సిన అవసరం ఏముంది? నా చేతులకు ఎందుకు పడతాయమ్మా అంటే, అమ్మా, ఆ రోజు నీ పెద్ద అన్న నీతో ఉండడు, నీ చిన్న అన్న నీతో ఉండడు, నా తర్వాత నీ సౌతి తల్లి యొక్క అన్న అబ్బాస్ అలందార్ కూడా నీ దగ్గర ఉండరమ్మా. వాళ్ళందరూ కర్బలా మైదాన్లో షహీద్ అయిపోతారు. నీ పెద్ద అన్నకి విషం ఇచ్చి చంపేస్తారు. అట్లాంటి దుస్థితిలో ఆ కర్బలా మైదాన్లో నీ చేతులకు బేడీలేసి ఊరంతా తిప్పుతారమ్మా అని చెప్పి మౌలా అలీ ముష్కిల్ కుషా గారు ఏడుస్తున్నారు. రంజాన్ యొక్క 17వ రోజు సెహరీ టైంలో జరిగిన విషయం ఇది. ఆ తర్వాత రంజాన్ యొక్క 19వ సహరీ రోజు. 19వ సహరీ రోజు, ఈ రోజు ఇస్లాంలో ఒక బాధాకరమైన విషయము
నెల రంజాను సంతోషకరమైన నెల. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ నెల గురించి ఎన్నో విషయాలు చెప్పారు, ఎన్నో విశేషాలు చెప్పారు. ఈ రంజాన్ నెల యొక్క ఔన్నత్యము, ఈ రంజాన్ నెల యొక్క బర్కతు, ఈ రంజాన్ నెల యొక్క ఘనత, ఈ రంజాన్ నెల యొక్క మహిమలు అన్నీ హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. కానీ ఈ 19వ రోజు చాలా విషాదం జరిగింది. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇమామే హుసేన్ ఇంట్లో సెహరీకి వెళ్తారు. సెహరీకి వెళ్ళి ముగ్గురు పిల్లల్ని దగ్గరికి పిలిచి, బీబీ జైనబ్ని, హుసేన్ని ఈ ముగ్గురిని దగ్గరికి పిలిచి సెహరీ తిని అయిపోయినాక, నేను ముఖ్యమైన ఒక విషయం మాట్లాడబోతున్నాను. ఈ రోజుతో మీ నాన్నకి టైం చెల్లిపోయింది. మీ నాన్న మీ తాతగారైన హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ ముస్తఫా దగ్గరికి వెళ్ళిపోబోతున్నారు, వీరమరణం పొందబోతున్నారు అని చెప్తారు. అదేంటి నాన్నగారు, మీకు చంపే అంత ధైర్యం ఎవరికి ఉంది? మీకు చంపే అంత ధైర్యం ఎవరికి లేదు, మేము మిమ్మల్ని కాపాడుకుంటాము అని చెప్పి వీళ్ళు చెప్తారు. లేదు నాయనా, నా విధిరాత అలా ఉంది. మీ తాతగారు ఒకరోజు నాతో ఇలా అన్నారు. ఎప్పుడంటే, నేను మీ అమ్మని పెళ్లి చేసుకోలేదు, నేను కుమారుడుగా ఉన్నాను. అప్పుడు పెళ్లి చేసుకోకుండా యవ్వన అవస్థలో ఉన్నప్పుడు ఒకరోజు నాకు ఒక విషజ్వరం వస్తుంది. ఆ విషజ్వరం వచ్చినప్పుడు ఎట్లాంటి జ్వరం వస్తుందంటే, నేను కన్ను కూడా తెరవలేనంత పరిస్థితులలో నేను జ్వరంలో ములుగుతా ఉండి, హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీ తాతగారు నా దగ్గరకు వచ్చి పరామర్శించడానికి వచ్చినప్పుడు మీ తాతగారితో నేను ఇలా అన్నాను, ఈరోజు నా ప్రాణం పోయేటట్టుంది, నేను చనిపోబోతున్నాను, నన్ను మీ ఒళ్ళో నా తల మీ ఒళ్ళో పెట్టుకోండి అని చెప్పి హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో మౌలా అలీ ముష్కిల్ కుషా చెప్తారు. ఈయన మౌలా అలీ ముష్కిల్ కుషా గారి గొప్పతనం ఏంటంటే, ఆయన చిన్నప్పటి నుంచి హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితోనే ఉండేవారు. ఆయన యొక్క అన్ని విద్యలు, హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తరీఖా, ఆయన యొక్క నడవడిక, ఆయన మాట తీరు అన్నీ అలవర్చుకొని మొత్తం హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుకరించి ఆయన జీవితం గడుపుతారన్నమాట. అట్లాగా అందరిలో పిల్లల్లో అందరికంటే ముందు ఈమాన్ తెచ్చిన వాళ్ళు ఈయన మౌలా అలీ ముష్కిల్ కుషా గారు. అప్పుడు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఒళ్ళో మౌలా అలీ ముష్కిల్ కుషా బాలుడు యొక్క తల మీద చేయి పెట్టి, నాయనా నువ్వు ఇప్పుడే చనిపోవు, నీకు చాలా టైం ఉంది, నీకు పెళ్ళి కూడా ఉంది, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, ఆ తర్వాత నీ మంచి కోరేవాడే నిన్ను చంపేస్తాడు, షహీద్ అయిపోతావు, ఆ రక్తంలో నీ గడ్డమంతా తడిసి ఎర్రగా అయిపోతుంది అని చెప్పి హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మౌలా అలీ ముష్కిల్ కుషాతో చెప్తారు. ఆ వృత్తాంతం అంతా, ఆ విషయం అంతా ఈ పిల్లలకి హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. పిల్లలంటే ఇమామే హుసేన్, బీబీ జైనబ్ గారు, వీళ్ళ ముగ్గురుతో ఆ రోజు ఈ విషయం చర్చిస్తున్నారు. నేను నమాజ్ టైం అయింది, నేను నమాజ్కి వెళ్తున్నాను అని చెప్పి నమాజ్కి కూఫాలో ఉన్న జామా మస్జిద్కి నమాజ్కి, ఫజర్ నమాజ్కి మౌలా అలీ ముష్కిల్ కుషా గారు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఈ ఇబ్నే ముల్జిమ్ అనే ఈ వ్యక్తి చాలా రోజుల నుంచి ఒక ఖడ్గాన్ని తయారు చేసుకొని ఆ ఖడ్గాన్ని బాగా ఎర్రగా కాల్చి ఆ విషంలో ముంచుతారు. దాన్ని విషంలో ముంచినప్పుడు ఆ ఖడ్గము ఆ విషాన్నంతా లోపలికి లాక్కుంటుంది. మళ్ళీ కాలుస్తారు, మళ్ళీ విషంలో పెడతారు, మళ్ళీ కాలుస్తారు, మళ్ళీ విషంలో పెడతారు. ఆ ఖడ్గాన్ని ఇలా తయారు చేస్తారు వాళ్ళు. పర్ఫెక్ట్గా ఖడ్గం అంతా విషపూరితం అయిపోయి ఉంటుంది. చిన్నగా అంత మన చేతికి అంత ఘాటు పడినా కూడా ఆ ఘాటు ద్వారా ఆ విషం లోపలికి వెళ్ళి క్షణాల్లో మనిషి చచ్చిపోయి అంత గాఢమైన విషంలో ఆ ఖడ్గాన్ని ముంచి చల్లార్చి ఈ అబ్దుర్ రెహమాన్ ఇబ్నే ముల్జిమ్ అనే వ్యక్తి ఈ ఖడ్గాన్ని రెడీ చేసుకొని చూసుకొని ఉంటాడు. ఎప్పుడు టైం వస్తుంది, ఎప్పుడు మనం ఈ పని చేద్దామని. ఆ రోజు అనే వచ్చింది. ఎప్పుడైతే ఈ మౌలా అలీ ముష్కిల్ కుషా గారు ఆ జామా మస్జిద్ యొక్క మెట్లు పైకి వెళ్తా ఉన్నారో
వెళ్ళే సమయంలో పక్కనే దాక్కొని ఉండి వచ్చి ఒక్కసారిగా మౌలాలి ముష్కిల్ కుషా యొక్క నుదుటి మీద తల మీద ఒక్క వేటు వేస్తాడు. ఒక్క వేటు ఎప్పుడైతే వేశాడో వెమ్మటనే ఆ తల పగిలిపోయి అక్కడ తలలో నుంచి రక్తం మొత్తం ఈ ముఖమంతా పడి గడ్డమంతా ఎరుపుగా మారిపోతుంది. పెద్దగా బిగ్గరగా ఒక అరుపు మౌలాలి ముష్కిల్ కుషా గారు అరుస్తా ఇట్లా చెప్తున్నారు, నేను కామయాబ్ హోగయా అని చెప్తారు, నేను ఉత్తీర్ణునైపోయాను అని చెప్తున్నారు. ఇంతలోకే ఆ నరికిన ఇబ్నే ముల్జిం అనే వ్యక్తిని కూడా ఆ సహాబాలు పక్కన తొందరగా పక్క నుంచి ఒక ఆయన వచ్చి ఒక దుప్పటి పైన వేసేస్తాడు. అప్పుడు ఏమి కనిపించక ఆయనకి ఎటు వెళ్ళాలో అర్థం కాకపోయేసరికి నలుగురు వచ్చి పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేస్తారు ఇబ్నే ముల్జింని. ఆ తర్వాత మౌలాలి ముష్కిల్ కుషాని చిన్నగా ఇంటికి తీసుకొని పోతారు. ఆ తర్వాత ఈ ఇబ్నే ముల్జింని కూడా తీసుకొని పోయినా రక్తం కారుతానే ఉంది. చాలా విషాదకరమైన బాధాకరమైన విషయము ఇది. చెప్పటానికి మనసు ఎంతో నొచ్చుకుంటా ఉంది. కానీ మనం అందరం ఈ ఇస్లాంలో జరిగిన విషయాలు, ఆ విషాదాల గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆత్మ బంధువులందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ లైక్లు ఎక్కువ వచ్చిన వీడియోని చాలా మందికి చూపిస్తుంది. అందుకు ఈ మౌలాలి ముష్కిల్ కుషా గారి ఈ వీరమరణం గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి మనకు తెలిసినంత వరకు ఈ జ్ఞానాన్ని మీ ముందు ఉంచాను. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.